ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియో మీరు చూసే ఉంటారు. అంటే అది ఇంకా తెలీదు మీకు, వీడియో చేయలేదు. ఎవరు సించన్ చేయలేదా? అవునా, చేయలేదు, అస్సలు చేయలేదు. సరేలేరా. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం సించాను నేను పోటీ పెట్టుకున్నా. ఈరోజు వచ్చేసి హాలోవీన్ అనమాట. హాలోవీన్ అంటే ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్? అంటే దెయ్యాలు తిరుగుతాయి అనమాట. సో అందుకే ఈరోజు వచ్చేసి గ్రానీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో గ్రానీ వచ్చేసి మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చింది. అదేంటంటే ఏదో ఎస్కేప్ అన్నది. పని మనిషి ఉన్నా కదా, పని మనిషి ఏ ఎస్కేప్ అది? మెయిన్ డోర్ ఎస్కేప్ ఏదో చెయ్యమన్న సార్, నాకు గుర్తులేదు. మెయిన్ డోర్ ఎస్కేపా? కాదు సార్. అవును సార్, మెయిన్ డోర్ ఎస్కేపే. మన పని మనిషి కూడా వచ్చిందనమాట. అంటే నార్మల్ పీసీలో ఉందన్నమాట. అంటే సించన్ గడు లాస్ట్ టైం వేసుకుని వచ్చాడు. ఏదేదో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ వీడియో ఇంకా పెట్టలేదు అసలు. ఆ వీడియోని పెట్టలేదు అసలు. అది డౌన్లోడ్ అయింది కూడా తెలీదు, లేకపోతే డౌన్లోడ్ ఫెయిల్డ్ అయ్యిందో కూడా తెలియదు ఫ్రెండ్స్. సో ఇదే అనమాట మన గ్రానీ వాళ్ళ ఇల్లు. ఇక్కడ వస్తే చాలు ఫ్రెండ్స్, కార్ మాత్రం స్పీడ్లో పెడితే ఎగిరిపోతుంది అంతే. ఇంకోండి ఈ బ్లూ కలర్ ముందుదే. సో గ్రానీ వాళ్ళ ఇంటికి వచ్చేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నాకు కొంచెం ఏదో నొప్పిగా ఉంది ఫ్రెండ్స్, కొంచెం నొప్పిగా ఉంది. గ్రానీ ఎక్కడికో తీసుకొచ్చి పడేయింది. అవును నేను చూస్తున్నాను. సౌండ్ చేయ ఒకసారి. చెప్పులు సౌండ్లు వస్తాయి కదా. సార్ ఇక్కడ ఏదో మంచం చూపిస్తుంది సార్, అది నొక్కొచ్చా? అరే ఇక్కడ ఏదో ఊరే మళ్ళీ ఏదో అయింది రాసించాను. అదే కదా నాకు అయింది సార్. నోడు మిరిగిపోయింది సార్. రేపు నుంచి పనికిరాను సార్. ఇంకా ఈరోజు సిచ్చిపోయేలా ఉంది సార్. సిచ్చిపోతాను సార్. ఒరే మళ్ళీ ఏంట్రా, నేను ఎక్కడికి వచ్చాము? కళ్ళు చెప్పుడు రావట్లేదు ఏంట్రా, ఎందుకు వచ్చినాయి? అదే కదా నేను చూస్తున్నావా వింటున్నావా? అదే వింటున్నాను. ఇదేంటి? ఓ ఇదా, గ్రానీ వాళ్ళ మమ్మీ బేస్మెంట్కి ఇంకా బోల్డన్ని వెతకాలి కాబట్టి రాసించాను. అందుకే ఇది ఇంకా కింద పడేద్దాం. అరే సించాన్, నాకు ఎంత బలం ఉందేంట్రా? గ్రానీ వాళ్ళ ఇంట్లో ఇక్కడ పడతేనే ఇక్కడే పడుతుంది. నేను ఎలా పడేసాను రా, అక్కడికి వెళ్ళి పడ్డదిరా. నువ్వేమీ అబద్ధాలు ఆడదులే. నువ్వు అబద్ధాలు ఆడితే ఎవరికైనా తెలిసిపోతుంది. నాకు తెలియదు అనుకో, కావాలంటే పని మనిషికి చెప్పుకో. అర్థమైందని సెల్ కబుర్లు నాకు చెప్పొద్దు. ఏంట్రా సెల్ కబుర్లు అంటున్నా సించాన్? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత వచ్చి నిన్ను రుచికరమైన నీ బాడీని తింటది రేసించాన్. వద్దు అస్సలు వద్దు. నాకు జీవితంలో వద్దు. ఫ్రెండ్స్, అలాగే మనకి చైన్ కటర్స్, అలాగే మనకి పీస్ ఆఫ్ పెయింటింగ్ కూడా దొరికింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఇక్కడేమీ లేదేంటి? ఇక్కడేమీ అందరు కదా. అయినా ఇలా నుంచి చూస్తున్నాను. ఇదేంటబ్బా, కొత్తగా వచ్చిందంటే పని మనిషి మాత్రం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి. ఎందుకంటే నడుమ దెబ్బ తగిలింది కదా ఫ్రెండ్స్. వస్తానన్నది, వచ్చింది, దెబ్బ తగిలించుకున్నది, వెళ్ళిపోయింది. ఏమంటారు ఫ్రెండ్స్, మనం ఏమనాలి? సో ఇప్పుడు ఇక్కడేం దీంట్లో ఏమైనా ఉందా? కీ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది ఓపెన్ చేస్తే నాకు కీ దొరుకుతుంది 100%. సో అలాగే నేను ఒక గ్లిచ్ కూడా చూసాను ఫ్రెండ్స్. మన ఇండియన్ బెడ్రూమ్ 3Dలో ఎలా గ్లిచెస్ ఉంటాయో
అలాగే ఎక్కడ కూడా గ్లిచెస్ ఉంటాయంట. సో ఇక్కడ పెట్టేసి మనం బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. పైకి వెళ్ళి మొత్తం మన ఏరియా మొత్తం మనం చెక్ చేసేసుకున్నామంటే సగం వరకు అయిపోయినట్టే. ఫస్ట్ అసలు చెక్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంట్లో వాష్రూమ్లో అప్పుడప్పుడు ఏం దొరకదు ఫ్రెండ్స్, అన్నీ సరిసెళ్ళాయి. సో ఇప్పుడు పని మనిషి వెళ్ళిపోయింది. ఎవరే సించే, నువ్వు ఉన్నావా లేకపోతే భయపడిపోయావా? నేను ఎక్కడే ఉన్నాను, నేను ఎక్కడే ఉన్నాను. కాసే ఫ్రెండ్స్ మనకి గన్ పార్ట్స్ అన్ని దొరికేసినాయి, గ్యాస్ దొరికేసింది మాస్టర్కి. ఇప్పుడు అది మాకు అవసరమా? ఒక్కొక్క దిక్కున పడుతుంది ఏంటో ఏమో. అవును ఫ్రెండ్స్, ఈ గ్రానీని ఒకరోజు నెత్తి మీద నేను కొట్టాలి. అది కొట్టాలి ఫ్రెండ్స్, నేను కొట్టాను అనుకోండి ఏడుతుంది గ్రానీ పాపం. ఇప్పుడు మనం ఇంకో పీస్ ఎతకాలి. సో మనకి పీస్ ఆఫ్ పెయింటింగ్ కూడా దొరికిందనమాట. సో ఇప్పుడు మనకి ఏం ఐటమ్ దొరుకుతుందో చూద్దాం. గ్యాసలీన్ అన్నాను కదా ఫ్రెండ్స్, గ్యాసలీన్ తాగకుండా ఇంకేం చేస్తున్నాం. సో ఇప్పుడు గ్యాసలీన్ కూడా తీసుకోవచ్చు. సో అక్కడ థింగ్ వచ్చేసి నాకు చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు గ్రాని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అది ఉంటుంది అది రోజు తింటుంది అనుకుంటా ఫ్రెండ్స్ కదా రసించా. అవును అది రోజు తింటుంది అనుకుంటా, అందుకే ఇబ్బందిలాగా అక్కడ పెట్టుకున్నాను. ఓకే సో పని మనిషి వచ్చిందండి. పని మనిషి ఎలా వచ్చు అంటే గోడతో కలిపి గ్రానీ కనిపించింది సార్. గ్రానీ కనిపించిందా నీకు? ఎక్కడుంది? బయట కారులో వెళ్తుంది. ఎక్కడికో బయట కారు దొంగలించింది. కారులో మనిషిని చంపేసింది తెలుసా సార్? తిన్నారా? తినేసింది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తున్నట్టు చూసి భయపడి పరిగెట్టుకుంటూ వచ్చేసింది మీ దగ్గరికి. సర్లే కానీ రిమోట్ కంట్రోలు ఇది ఎప్పుడు అంత ఈజీగా దొరకదు ఫ్రెండ్స్. ఆ గ్లిచ్ అంటే చెప్పనా? సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూర్చున్నట్టు ఉంటాం, కాకపోతే మనం నుంచునే ఉంటాం. సో ఇప్పుడు మనం దీంట్లోకైనా ఈజీగా దూరిపోవచ్చు. సో దాని వల్ల గ్రాని వాళ్ళ మమ్మీ అంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్ 1 or 2 బాక్స్ అని, ఆ బాక్స్ చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాం చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందా. 2 నెంబర్ బాక్స్లో ఉందా గ్రానీ? ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే తెలుసా ఫ్రెండ్స్, నేను సెకండ్ బాక్స్లో బాగుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, సెకండ్ బాక్స్లోనే మనకి వస్తువు ఉన్న ఫ్రెండ్స్. మీకు కనిపించింది కదా, సెకండ్ బాక్స్లోనే వస్తువు ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఈ పని మనిషికి ఏమీ తెలియదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇలా రౌండ్ వేసి వస్తే సో ఇప్పుడు రౌండ్ చూడండి పాక్కుంటూ వచ్చేస్తుంది. సార్ భయం వేస్తుంది సార్, దయ్యం సార్, దయ్యం సార్, నాకు చాలా భయం వస్తుంది సార్. అర్జెంట్గా టేబుల్ ఎక్కాను సార్, మళ్ళీ మనల్ని చంపేస్తుంది సార్. అది గ్రాని వాళ్ళ మమ్మీ చంపేస్తుంది సార్. అదేమీ రాదే బాబు. అయినా గ్రానీని బయట అయినా మనకు ఇప్పటివరకు ఒకసారి కూడా గ్రానీ కనపడలేదంటమ్మా కదా ఫ్రెండ్స్. నాకు ఒక్కసారి విషయం చెప్పాను కదా సార్ ఇందాకే. గ్రానీ కింద పడి చచ్చిపోయాను. గ్రానీ ఫ్రెండ్తో కాల్లో వెళ్ళిందని చెప్పాను కదా సార్. మనం ఎస్కేప్ చేసినప్పుడు వస్తారు చూడండి సార్ కావాలని. సిండ్రిలా ఉంటుంది కదా సార్. సిండ్రిలాకి పంపించాను
నాకు అంటే వస్తువు ఇస్తుంది కదా సార్ మనకి ఏమన్నా. సరే ఒకసారి ట్రై చేద్దాం, వస్తువు ఇస్తుందో లేదో అని. ఒకసారి ఇచ్చింది కదా సార్, అది నాకు గుర్తుంది, అందుకే చెప్తున్నాను సార్. సార్ ఆ గ్రాండ్ వెళ్ళిపోయి ఉంటుంది, నేను వెళ్ళిపోతున్నాను సార్. బాయ్ సార్. బాయ్. ఒకసారి సిలిండర్ దగ్గర తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్. సిలిండర్నా ఇప్పుడు రాను, మనకి ఇంకా హ్యామర్ దొరకలేదు అంటుంటే. అది కాదు సార్, సిలిండర్ నాకు బొమ్మ ఇమ్మంటున్నాను కదా. ఏంటో ఏమో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. పని మనిషి కూడా సించాను నేను ఉన్నాను అంతే కదరా సించాన్. నేను మా ఆటోయే ఉన్నాం అంతే, ఇంకెవరు లేరు. వెపన్ తీసుకుని ఇప్పుడు అక్కడ ఏదో ఉంది కదా, షూట్ చేస్తాను లేరా. ఇప్పుడు ఇక్కడ గురి పెట్టుకున్నా అది సించాన్ చూసావా, చూసినందుకే కదా షాక్ అయ్యి కాలు తిరగబడిపోయినా. కాలు తిరగబడిపోతే ఎలా రా మరి. అది నా డ్రోన్ వయసు, నేను డ్రోన్ లోపలికి వెళ్ళిపోయాను దెయ్యానయ్యి. అసలు ఇక్కడ డ్రోన్ ఉందారా, మన కెమెరా ఉన్నా కదా దాని లోపల ఉంటా కదా. అవును కదరా సించాను, మర్చిపోయాను. అయినా అలా ఎలా జరిగిందిరా, స్క్రూ డ్రైవర్ అక్కడ ఉండిపోవడం. అంగడు కూడా తీసుకెళ్ళిపోయాం, కింద కట్టుకెళ్ళిపోవడం సించాను. ఇప్పుడు కరెక్ట్గా గురి తీసుకుని కొట్టాలరా సించాను, లేకపోతే అయిపోతుంది అంతే. తగిలింది కదా. ఇంకా ఎక్కడది అనుకున్నాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఏమి కావాలరా సించా, నాకు ఏంటో ఏమో నాకు మెంటలెక్కి. సర్లే ఎస్కేప్ ఎలాగైనా చేయాల్సిందే కదా, తప్పదు కదా, చేయాల్సిందే కదా, తప్పదు కదా, చేయాల్సిందే కదా, తప్పదు కదా, చేయాల్సిందే కదా. ఒరే సించాన్ ఏంటి అన్న చూడు, అందుకే కదా నేను కోపస్తున్నాను. అన్న అని పిల్లను పంపిస్తంటే ఆగరా బాబు, ఈసారి నీతో మాట్లాడుతున్నాను కదా బాబు సించాన్, తలనొప్పి అంతా. ట్రిక్ ఏమైనా ఉన్నదంటే ఒక రోడ్లో ఎదురా ట్రిక్. ఇప్పుడు గ్లిచ్ అనాలి అదే కదా, అదేంట్రా. ఓ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోకి లైక్ చేసుకోవండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవండి ఫ్రెండ్స్. మీరు అసలు ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నాకు కోపం వస్తుంది ఫ్రెండ్స్. మీతో మాట్లాడను ఏంటి నీ బాగా ఏంటి అడిగితే చేయరు, అడగలేకపోతే చేస్తారు మన ఫ్రెండ్స్. నీకేమో తెలుసా, మన ఇంట్లో ఇరుక్కుపోయాను రా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే టూనన్నా పార్ట్ 2 అని కామెంట్ చేయండి, లేకపోతే సించాన్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి.